హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా అయితే చూశానండి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా అయితే చాలా బాగుంది. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కామెడీకి అయితే మనం పడి పడి నవ్వుతాము. శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ సినిమా అయితే వచ్చింది. ఇవానా కేతికా శర్మ క్యారెక్టర్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. ఇవానా అయితే చాలా అందంగా ఉంది. ఈ సినిమా తర్వాత ఇవానాకి టాలీవుడ్లో ఛాన్స్ అయితే వస్తాయి. ఆ అమ్మాయి తన బెస్ట్ తను ఇచ్చింది. ఇంకా ఈ సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్, సినిమా యొక్క రైటింగ్, మేకింగ్, సినిమాటోగ్రఫీ ప్రతి ఒక్కటి సూపర్గా ఉన్నాయి. ఇంక సినిమాలో సాంగ్స్, బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. ఇంక సినిమాలో మైనస్ లేదా అంటే సినిమాలో 2 హీరోస్ అయితే ఉన్నారు. అయితే ఎవరికి స్ట్రాంగ్ క్యారెక్టర్ అది ఇలేదు. వాళ్ళ క్యారెక్టర్స్ పెద్దగా మనకి ఎక్కవు. సినిమా అంతా వెన్నెల కిషోర్ ఇంకా శ్రీ విష్ణు మీదే వెళ్ళింది. ఇంకా హీరోయిన్స్ అంటారా ఏదో ఉండాలి అన్నట్టు పెట్టారు తప్ప వాళ్ళకంటూ స్పెషల్ రోల్ అయితే లేదు. అది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా క్లైమాక్స్ కూడా అంత గొప్పగా లేదు. క్లైమాక్స్ని సాదాసీదాగా ఏం చేశారు. ఆ క్లైమాక్స్ కూడా కొంచెం డెవలప్ చేసి తీసుంటే బాగుండేది. సరేలే, అయినా మనం ఎంజాయ్ చేస్తాము సినిమాని. ఇంకా ఓవరాల్గా చెప్పుకోవాలంటే శ్రీ విష్ణు మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టాడు. ఈ వీకెండ్లో మాత్రం మిస్ కాకండి. ఈ వీకెండ్లో మిస్ అయినా వర్కింగ్ డేస్లైనా ఒక టైం చూసుకొని ఈ సినిమాని కంపల్సరీ చూడండి. ఎందుకంటే సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నా రేటింగ్ అయితే 4/5.